హలో అండి, నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. ఈరోజు నేను ఒకటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ గురించి. ఐయుఐ అంటారు దీన్ని. ఐయుఐ ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు, ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఐయుఐ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కపుల్లో ఫీమేల్కి గర్భసంచిలో ఏ ప్రాబ్లం లేకుండా, ట్యూబ్లలో ఏ ప్రాబ్లం లేకుండా, అండం విడుదల నార్మల్గా ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించిన, ఈవెన్ మేల్లో కూడా స్పర్మ్ కణాలు, కదలిక మరియు ఆకృతి అన్నీ నార్మల్గా ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా కూడా ప్రెగ్నెన్సీ రానట్టయితే వాళ్ళు ఐయుఐ ప్రిఫర్ చేయొచ్చు. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. దీంట్లో థిక్ మికోసా ఉన్నట్టయితే, దీంట్లో స్పర్మ్కి ఎగనిస్ట్గా యాంటీబాడీస్ ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీ ఐయుఐ ప్రయత్నించడమే చాలా మంచిది. మూడవది, కలయికలో భార్యాభర్తలు ఇద్దరికి చాలా ఇబ్బందులు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు కూడా ఐయుఐ ప్రిఫర్ చేయాలి. అండ్ అండం విడుదలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఐయుఐ ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, సింగిల్ ఉమెన్ డోనార్ స్పర్మ్తో ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఐయుఐని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మైల్డ్ ఫ్యాక్టర్స్, స్పర్మ్లో మార్ఫాలజీ, కదలిక మరియు ఆకృతిలో మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఐయుఐలో సక్సెస్ అవుతారు. ఐయుఐ 35 సంవత్సరాల లోపు వాళ్ళైతే 3 నుంచి 6 సైకిల్స్ ఐయుఐ ప్రిఫర్ చేయొచ్చు. 35 సంవత్సరాల దాటిన వాళ్ళైతే 2 నుంచి 3 సార్లు ప్రయత్నించడం మంచిది. ఐయుఐ ఎవరు ప్రిఫర్ చేయకూడదు అంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి స్పర్మ్స్ ఉన్నవాళ్ళు ఐయుఐ ప్రిఫర్ చేయకూడదు. సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఐయుఐ ట్రై చేయకపోవడం బెటరు. 2 ట్యూబ్స్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు కూడా ఐయుఐ ప్రయత్నించకపోవడం బెటరు. ఏజ్ ఎక్కువగా ఉండి, ఏఎంహెచ్ చాలా తక్కువగా ఉండి, అండకణాల సంఖ్య చాలా తక్కువ ఉన్న వాళ్ళు బెటర్ ఐవీఎఫ్కి ప్రయత్నించడమే మంచిది. థ్యాంక్ యూ.